హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వచ్చైతే కరెక్ట్గా 1.5 మంత్ అలా అవుతుంది. మళ్ళీ మా వారు ఊరైతే వెళ్తున్నారు. నేనైతే రానని చెప్పేశాను. ఎందుకంటే అసలుకి ఇక్కడ చాలా వింటర్ స్టార్ట్ అయిపోయింది, సిలబస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్ మిస్ అయ్యారనుకోండి, మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ముందు ఇవన్నీ నేను కవర్ చేసుకోవాలి. అసలుకి ప్రాపర్గా సెట్ కూడా అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది కదా, మొత్తం ఇంకా ఓకే, ఇంకా డైలీ రొటీన్ అవ్వాలి అనుకుంటే మేము అనుకోకుండా ఏమైందంటే సెకండ్ ఫ్లోర్ స్టార్ట్ చేసాం. మేము ఆల్రెడీ మేము హౌస్ కట్టుకున్నాము, పైన అలానే స్లాబ్ వర్క్ వేసేసి అలా వదిలేసాము. సడన్గా అనుకోకుండా స్టార్ట్ చేసాము. ఆ వర్క్ గురించి అయ్యి వెళ్తున్నారు. ఇంకా నైట్ లగేజ్ అదంతా ప్యాక్ చేసి పెట్టుకున్నాక ఎర్లీ మార్నింగ్ అయితే నేను లేచి వంట చేస్తున్నాను ఆయన కోసము. జర్నీ ఏంటంటే 2 days, అంటే 2 పగళ్ళు ఒక నైట్ పడుతుంది. బయట ఫుడ్ అస్సలు సెట్ అవ్వదన్నమాట ఆయనకి. ఒకవేళ ఏదన్నా ఇంట్లో చేసుకుపోయి బయట తిన్నా కూడా బయట తిన్నా ఫీలింగ్లో అంటే అస్సలు డైజెస్ట్ చేసుకోలేరు. అందుకని మేము రెస్టారెంట్స్ కానీ బయట తినడం కానీ చాలా వరకు అవాయిడ్ చేస్తాం. అసలు రెస్టారెంట్కి అయితే అసలు పోము. ఏమన్నా చిన్న చిన్నవి అలాంటివి ఏమన్నా తిన్నా కూడా ఆయన తినరు, నేను పిల్లలు తీసుకోవడం కానీ. అందుకోసమని నేను ఎర్లీగా లేచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 7:30 కల్లా ఇంట్లో నుంచి మూవ్ అయిపోవాలి. సో నేను 4:30 అలా లేచి వంట చేస్తున్నాను. మళ్ళీ అవి కూల్ అయిపోయాకే ప్యాక్ చేయాలి కదా, వేడిగా ఉన్నప్పుడు ప్యాక్ చేస్తే మళ్ళీ పాడవుతుంది. అయినా ఇప్పుడు పాడయ్యే సీజన్ కూడా కాదులేండి, ఇక్కడ చలి ఎక్కువగా ఉంది. ఇంక అంతా మార్నింగ్ లేచి వర్క్ చేయాలంటే కొంచెం వేడిగా ఏదైనా తాగాలనిపించి టీ పెట్టుకున్నాను. ఎక్కువ సార్లు అయితే ఏమీ తినకుండా తాగడం అవాయిడ్ చేస్తాను. ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా కొంచెం బాడీకి ఎనర్జీ కావాలని నేను వర్క్ చేయాలనుకున్నప్పుడు మాత్రం వాటర్ తాగేసి వెంటనే టీనో కాఫీనో పెట్టుకుంటాను. పల్చగా పెట్టుకుంటాను అనమాట, మరీ తిక్కుగా అంటే ఎక్కువ చిక్కగా పెట్టుకోకుండా. ఇక్కడైతే ఫుడ్ రెడీ చేసేసాను, రైస్ వండేసాను, అలాగే చికెన్ చేసేసాను. మేము ఎక్కువ నాన్ వెజే తీసుకెళ్తాం జర్నీస్లో. అంటే మనం లీవ్ వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఎక్కువ నాన్ వెజే తీసుకొని వెళ్తాం. కర్రీస్ కానీ పప్పు కానీ అలా తినరు వీళ్ళు. ఎగ్స్ బాయిల్ చేసేసి పైన షెల్ తీయకుండా అలా పెట్టేశాను. అది కంప్లీట్గా చల్లగా అయిపోయాక ప్యాక్ చేసేసాను. ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, పిల్లల్ని లేపడం ఎందుకని 7 ఆ టైంకి స్టార్ట్ అయిపోతున్నారనమాట. మా ఇంట్లో ఏంటంటే చాలామంది కొంతమంది హస్బెండ్స్ అంటే భార్యకి ఎక్కువ ఇబ్బంది పెట్టారనుకో. ఇబ్బంది మీన్స్ ఇప్పుడు ఎక్కడైనా జర్నీ వెళ్తున్నాం అనుకోండి, బ్యాగ్స్ అలా వాళ్ళతో మోయించడం కానీ అలా చెయ్యరనమాట. పిల్లల్ని అలా ఎత్తుకోవడం కానీ అలా చేస్తుంటారు కదా. కానీ మా వారు అలా కాదు, నన్ను ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేస్తారనమాట. ఇప్పుడు నేను ఆ లగేజ్ 2 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్ నేను, ఒక బ్యాగ్ నేను తీసుకొని వెళ్ళి ఆటో ఎక్కించి రావాలి. ఇంకా నాకు స్కూటీయో ఇది రాదు కాబట్టి, అంటే స్కూటీ వచ్చు కానీ నా దగ్గర లేదు, కానీ అంత ప్రాపర్గా రాదు. ఎప్పుడో 2 years బ్యాక్ డ్రైవ్ చేశాను, తర్వాత చేయలేదు. అలా కానీ నాకు వచ్చుంటే తీసుకుపోయి స్టేషన్లో వదిలిపెట్టేసి రా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నా దగ్గర స్కూటీ లేదు, నాకు ప్రాపర్గా రాదు కాబట్టి ఇంక వెళ్ళి ఆటో ఎక్కించేంత వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఆయన ఇయర్ ఫోన్స్ మరిగితే మళ్ళీ ఇంటికి పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ అవి తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చానమాట. అలాగా ఏదైనా సరే తిని చేసేసుకుంటుంది అనేసి నేనే చెయ్యాలి ఆ వర్క్ అని అనేది ఏమి ఉండదన్నమాట. ఎక్కడికన్నా ఇప్పుడు వెళ్ళి బయటికెళ్ళి మనం తెచ్చుకోవాలన్నా చేయాలన్నా, అంటే జెంట్స్ చేసే పనులు కూడా పోయి చేసుకో, ఏం కాదు, నువ్వు సర్వైవ్ అవుతావు ఎక్కడైనా అని అంటారు. ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నా ఏదో ఒకటైతే మర్చిపోతాం. వెళ్ళే ముందు ఆయనకు ఒక థింగ్ కావాలైతే అది మర్చిపోయారు. దానికోసం మళ్ళీ అన్ని బ్యాగ్స్ అన్నీ తీసేసి ముందు పంపించాక మళ్ళీ ఆయన వెళ్ళిపోయాక వచ్చి నిదానంగా సర్దుకొని పిల్లల్ని అయితే లేపి రెడీ చేస్తున్నాను. అప్పటికి టైము 10:30 అలా అవుతుంది. ఈరోజు పీటీఎం ఉంది, ఫస్ట్ పీటీఎం అనమాట ఇద్దరికి. ఇప్పుడు 1.5 month అయింది కదా ఇక్కడికి వచ్చి. మనం 1 month నుంచి స్కూల్కి వెళ్తున్నారు కదా, అసలు ఎలా ఉంది ప్రోగ్రెస్, పిల్లల బిహేవియర్ ఈ స్కూల్లో ఎలా ఉంది, అదంతా మనకి ఇలా పీటీఎంస్కి వెళ్తేనే టీచర్స్తో మంచిగా మాట్లాడచ్చు. ఇంక ఇద్దరికి యూనిఫామ్ వేసి రెడీ చేశాను. ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి నేను వెళ్తాను, ఎందుకంటే ఈ వెళ్ళి రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. పిల్లల్ని తీసుకొని ఈ రిక్షా ఒకటి మాట్లాడుకొని తీసుకొని వెళ్ళాము. టీచర్స్ ఇద్దరు అంటే చాలా బాగున్నారు, చాలా బాగా మాట్లాడారు. పాప టీచర్ అయితే నాతో ఎంతసేపు మాట్లాడిందో. ఇంక మన పిల్లల సంగతి తెలిసిందే కదండి, వెళ్ళగానే మా మమ్మీ అది చేస్తుంది, మా మమ్మీ ఇది చేస్తుంది, అలా ఇలాగని. ఇది పిల్లల స్కూలు. మామూలుగా అయితే వాళ్ళని చూడడానికి కానీ ఏదైనా అడ్మిషన్ పని మీద ఏదైనా స్కూల్ పని మీద వెళ్తే అక్కడ ఒక రూమ్ ఉంది కదా, అక్కడ అన్ని ఫోన్స్ అవన్నీ సబ్మిట్ చేసేయాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది మనం వెళ్ళి పిల్లల్ని కలవడానికి. ఇప్పుడైతే మాత్రం పీటీఎం కాబట్టి ఫోన్స్ అలౌడ్ ఉందనమాట. నార్మల్గా అయితే ఫోన్స్ అలౌడ్ ఉండదు. మేమైతే పీటీఎం కంప్లీట్ చేసుకొని వచ్చాను. పాప వాళ్ళ మ్యామ్ అయితే ఎంత బాగా మాట్లాడుతున్నారో, చాలాసేపు మాట్లాడాం మేమైతే. ఎవరైనా పిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి మాట్లాడేసి వాళ్ళు పంపించాక మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నాం. ఆమెకి బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. ఇంక మన పిల్లలు ఎటు చెప్పేసే ఉంటారు కదా, మా మమ్మీ కేక్స్ చేస్తుంది అది ఇదని. నేను కొన్ని స్టేటస్ పెడుతుంటాను కాబట్టి చూసి మ్యామ్ బేకింగ్ రిలేటెడ్ మాట్లాడారు.
మీరు ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీకు బ్రౌనీ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను. అలాగా చాలా సేపయితే మేము మాట్లాడుకున్నాం. నాకు కానీ ఇక్కడ నేను ఎంత తిరుగుతున్నానో అండి బేకింగ్ మెటీరియల్ కోసం. కానీ ఇక్కడ నేనున్న ఏరియాలో అసలు లేనే లేవు. కొంచెం ఇక్కడ మాత్రం చెయ్యలేనేమో అని అనిపిస్తుందనమాట. ఎందుకో ఒకసారి మీకు వేరే వీడియోలో చెప్తాను రీజన్ అయితే. ఇంకా మార్నింగ్ చేసిన ఫుడ్ కూడా ఒకేసారి చేసేసుకున్నాం కదా! పిల్లలు మనం ఏంది ఉంటే అది తినేస్తాం. అంటే ప్రాపర్‌గా ఏం వండుకుంటాం ఏదంటే అది తీసుకొని తినేస్తాం కదా! అలా అనుకోని మేము ఆరాంగా ఉన్నాం. హౌస్ కూడా అది ఎంత క్లీన్ చేసుకున్నది లేదు. ముందు ఆయన పంపించాక మేము పీటీఎంకెళ్ళొచ్చాక ఇంకా ఆ రోజు లీవే కదా! నిదానంగా చేసుకుందాం తర్వాత అనుకున్నాం లంచ్ చేశాక. ఈలోపు ఏమైందంటే మా హౌస్ ఓనర్ వాళ్ళ కూతురు ఫోన్ చేశారు. చేసి వాళ్ళ తమ్ముడు బర్త్‌డే అనేసి నన్ను కేక్ చేయమన్నారు. ఫస్ట్ నేను ఆలోచించాననమాట. ఫస్ట్ అనుకున్నాననమాట వద్దులే ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది. ఒకటుంటే ఒకటి లేవాల. కానీ క్రీమ్ ఒక ప్యాక్ అయితే ఉంది. నేను ఇక్కడికొచ్చినప్పుడు స్టార్టింగ్స్‌లోనే ఫస్ట్ విపింగ్ క్రీమ్ వెతుక్కున్నాను. ఒక బేకరీలోకెళ్ళి రిక్వెస్ట్ చేసి ఒక క్రీమ్ అయితే తీసుకున్నాను. మామూలుగా అయితే క్రీమ్ 130-150 అలా పడుతుందనమాట. హోల్‌సేల్‌లో అయితే 135, 140 అలా పడుతుంది బ్రాండ్‌ని బట్టి. కాకపోతే ఇక్కడ 180 అలా తీసుకున్నారు. కానీ ఒక ప్యాక్ నేను తెచ్చిపెట్టుకున్నాను. తర్వాత నేను కేక్ అయితే చేయలేదు. వెదర్ కూల్‌గా ఉంది. పిల్లలకి జలుబులు, దగ్గులుంటాయి. మళ్ళీ చేస్తే వాళ్ళు తింటారన్నట్లుగా నేను చేయలేదు. కాకపోతే సడెన్‌గా ఆమె చెప్పేసరికి ఎందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలి. తను ఒక బ్యాంక్‌లో వర్క్ చేస్తుంటారనమాట. అక్కడి నుంచి కూడా ఒకవేళ వాళ్ళకి టేస్ట్ నచ్చితే అక్కడి నుంచి కూడా ఏమన్నా ఛాన్స్ ఉంటుంది కదా! ఆర్డర్స్ రావడానికి. వాళ్ళకి తెలిసినోళ్ళు చెప్తారు కదా! ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు. ఎలా ఒకలా చేసి చేద్దాం అనుకున్నాను. నా దగ్గర ఎగ్‌లెస్ కావాలి తనకి. కర్డ్ లేదు. అంటే చలికి అసలు పేరడమే లేదు పెరుగు అందుకని. మిల్క్ కూడా కొంచెం ఉన్నాయి. నేను ఎల్లో కలర్ అడ్జస్ట్ చేసేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇలాగా చూసుకొని చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అసలు ఎక్కడ ఏమున్నాయో కూడా అంటే నేను ఇక్కడికొచ్చి ఒక కేక్ కూడా చేయలేదు కదా! కేక్ చేయాలంటే పర్టిక్యులర్ ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే కేక్ థింగ్స్ అన్ని ఒక చోట పెట్టుకుంటాం. నేను అసలు తీసిందే లేదు. కొన్ని బాక్స్‌లో, కొన్ని వేరే కంటైనర్‌లో అలా ఉన్నాయి. కొంచెం హడావిడి అయిపోయింది. చెప్పడం కూడా ఏం చెప్పారంటే ఆఫ్టర్‌నూను 3 ఆ టైంకి చెప్పారు. 6కి తీసుకుంటా అన్నారనమాట. మామూలుగా ప్రిపేర్డ్‌గా ఉంటేనే అన్నీ థింగ్స్ ఉండి డైలీ చేస్తుంటేనే కొంచెం ఇలాంటి అర్జెంట్ ఆర్డర్‌లు వచ్చినప్పుడు కంగారుగా ఉంటది. ఇప్పుడు చూడండి నార్మల్ ఆర్డర్స్‌కే నేను ఇల్లంతా కంగారు చేసేస్తాను. అంటే రేపు ఇవ్వాలి, ఎల్లుండి ఇవ్వాలని ముందు చెప్పిన ఆర్డర్స్‌కి ఆ రోజు ఏదో అసలు ఒక పండగ చేసినట్లే చేసేస్తాను ఇంట్లో. అట్లా సడెన్‌గా చెప్పేసరికి ఎక్కడ ఏ థింగ్స్ ఉన్నాయో వెతుక్కొని ఫాస్ట్‌గా ముందైతే కేక్ స్పాంజ్ రెడీ చేసి పెట్టేద్దాం అని కేక్ టిన్ ఇవన్నీ వెతికి పెట్టేసి తర్వాత ఏం డిజైన్ చేయాలి, ఎలా చేయాలి అనేసి తను మొత్తానికి నాకు వదిలేసింది. చిన్న కేక్ కావాలి, సింపుల్‌గా ఉండాలి అలా అని అన్నారనమాట. నేను 700 గ్రామ్స్ వరకు అయితే చేశాను. ఇది అందుకనేసి మనకి అన్నీ వచ్చుండాలనమాట. ఏ టైం ఎలా ఉండదో తెలీదు. ఇప్పుడు మామూలుగా ప్రీమిక్స్ ఉంటే ప్రీమిక్స్‌తో చేసేయొచ్చు. కానీ నాకు ఇక్కడ అవైలబుల్‌గా లేదు. ఇలా స్క్రాచ్‌తో చేయడం వచ్చుండాలి. బటర్‌తో చేయడం వచ్చుండాలి. అలా ఎగ్‌తో చేయడం వచ్చుండాలి. ఇవన్నీ మనకి యూట్యూబ్‌లో చక్కగా దొరికేస్తున్నాయి వీడియోస్. మీరేదన్నా ఒక ఛానల్ చూసుకొని మీకు బాగా బెస్ట్‌గా మీకు కుదిరింది అనుకున్నది ఒకవైపు నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టమైద్ది. నాకైతే గుర్తుండవు చాలా వరకు. అంటే నాకు బేకింగ్ గుర్తుంటది. అంటే ఇది ఎక్కువ చేస్తూ ఉంటాను గానీ గుర్తుండదు. అదే స్టిచ్చింగ్ అలా అయితే ఏమన్నా నేను ట్రై చేసినవి నాకు బాగా మంచిగా సెట్ అయినాయి అనుకోండి అవి ఒక పక్కన రాసి పెట్టుకుంటాననమాట. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ వీడియో వెతుక్కునే పని లేకుండా. లేకపోతే చేసేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయడానికి కూడా ఏదైనా రెసిపీ ట్రై చేసినా కూడా నేను అంతే రాసి పెట్టుకుంటాను మర్చిపోకుండా. ఇది బాగా సెట్ అయింది అని అనుకుంటే. ఇంకోటేంటంటే మిల్క్ ఉన్నా చేయొచ్చు మనం కేక్. కర్డ్ ఉన్నా చేయొచ్చు. ఈ 2 లేకపోయినా వాటర్ ఉన్నా కూడా చేయొచ్చు. ఇవన్నీ ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుండాలి. లేకపోతే డైరెక్ట్‌గా స్టార్టింగే చేసామంటే మనకు కొంచెం కంగారొస్తది. ముందైతే నేను లేయర్స్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా! ఆవిరి ఎలా వస్తుందో దానిలో నుంచి. కాకపోతే కట్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా కట్ చేయాలి. త్వరగా చల్లగా అయిపోతాయని నేను ఇట్లా లేయర్స్ కట్ చేసుకున్నాను. వేడిగా ఉన్న కేక్‌ని కట్ చేసేటప్పుడు ఏంటంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటదనమాట. అందుకని నిదానంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫాస్ట్‌గా చల్లగా అయిపోద్ది. అంటే సెట్ అవ్వాలి కదా కేక్ కూడా. ఫస్ట్ టైమ్ ఇస్తున్నామంటే అంటే ఇక్కడ అసలు మనం స్టార్ట్ చేస్తున్నాం కదా! సెట్ అవ్వకుండా ఇచ్చామనుకోండి వెంటనే వాళ్ళు కట్ చేస్తే అంత టేస్ట్ తెలీదు. కనీసం 1 అవర్, 1½ అవర్ మన కేక్ ప్రాపర్‌గా ఫ్రిడ్జ్‌లో సెట్ అయితే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసేటప్పుడు కూడా లేయర్ క్రీము అలా సెపరేట్ అవ్వకుండా నీట్‌గా అనేది వస్తుంది. ప్రెజెంట్ అయితే నేను కిచెన్‌లోనే కేక్ చేసేస్తున్నాను. అదే అనుకున్నాను కదా! నార్మల్‌గా ఛానల్ లేని వాళ్ళకైతే ఒక ప్లేస్ చూసుకొని అక్కడ చేసేసుకుంటారు. మనకి ఏంటి ఛానల్ కూడా ఉంది, వీడియో కూడా తీస్తాం కాబట్టి లైటింగ్ చూసుకోవాలి, ఎటు నుంచి బాగా కనిపిస్తుంది అదంతా చూసుకోవాలి. డిజైన్ సరిగ్గా కనిపిస్తుందా లేదా, మనం చేసే వర్క్ కనిపిస్తుందా లేదా అని. కానీ నాకు సడన్‌గా వచ్చింది కదా! ముందు నుంచి అని అనుకుంటే ప్లాన్ లాగా చూసుకునేదాన్ని. కొంచెం ఇటు లైటింగ్ వస్తుందా, అటు వస్తుందా అనేసి. యాక్చువల్‌గా ఇంట్లో ఉండే లైటింగే చాలా తక్కువ.
ఫినిషింగ్ అదంతా చేసేసాను. చాలా రోజుల తర్వాత ఆ బీటర్ సౌండ్ చాలా ఎన్ని మంత్స్ లాస్ట్ నేను కేక్ చేసింది సెప్టెంబర్ 13, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 13 నేను కేక్ చేశాను. 3 మంత్స్ తర్వాత ఆ బీటర్ సౌండ్ వింటుంటే, ఆ ఫినిషింగ్ చేస్తుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. మా పాప అంటది, "నీకు ఇదేం పిచ్చి మమ్మీ" అనేసి. నాకు కేక్స్ ఉన్న రోజు టెన్షన్‌గా ఉంటది. రిలాక్స్‌గా ఉండలేను కానీ, దాని మీద నేను ఎర్న్ చేస్తాను కదా! అదొక నాకు కాన్ఫిడెంట్‌ని ఇస్తదనమాట. నా ఏదైనా ఎట్లా ఉన్న పరిస్థితి నేను ఇది చేసైనా నేను బతకగలుగుతానన్నంత హ్యాపీనెస్ ఇస్తది. అది ఎందుకో అంత దాని మీద నేను హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఆ వర్క్ చేసినప్పుడు ఎంతో కొంత అమౌంట్ నేను అనుకున్నాను. అసలు నేను రూ. 1 అన్నా చేస్తానా అంటే కంప్లీట్‌గా చదువుకోలేదు. ఏ వర్క్ జాబ్ చేస్తామో మనకంత ఏం లేదు. కానీ ఇది నాకు నమ్మకాన్ని ఇచ్చింది బేకింగ్ అనేది. కొన్ని సంవత్సరాలు ఎక్కడన్నా ప్రాపర్‌గా ఒక ప్లేస్‌లో ఉండి రన్ చేస్తే ఒక మినిమమ్ అనేది నేను ఎర్న్ చేయగలుగుతాననేది నాకు అర్థమైందనమాట. ఇంకా అందుకని అంత ఏదన్నా వర్క్ నేను మిస్ అయితే నాకు చాలా బాధేస్తదనమాట. అసలు ఎంత లోగా అనిపిచ్చేదో నాకు, ఏమీ చేయలేకపోతున్నాను కేక్స్ అలా అనేసి. కానీ ఈరోజు కొంచెం, కొంచెం కాదు చాలానే హ్యాపీ అనిపిచ్చింది. ఫైనల్‌గా కేక్ అయితే రెడీ చేసిచ్చాను. ఫీడ్‌బ్యాక్ కూడా మంచిగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.